రెండు కూర్చుంటున్నారు, భయంగానే కూర్చుంటాం కదా ఆయన పక్కన. ఆయన బజ్జీ ఇచ్చారు, తీసుకున్నాను. తిందామంటే ఎక్కడ తినలేము. ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నారు, బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు, ఈ సంపాదించిన సంపద అంతా ఇనప మొక్కల మీద పెట్టద్దు, ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి, మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటావు, ఇదే సూపర్ స్టార్ ధరతో ఉంటావు, ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో, ఎంతో జాగ్రత్తతోటి, ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంత కాదు. అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా, ఇందాక మన కృష్ణదేవరాయ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు పైకి తెరుచుకుంటారు విన్ టాప్ లాగా, అది చాలా ఫ్యాన్సీ. అలాంటి కార్లు కొనుక్కుందామా, టయోటా కార్లు కొనుక్కుందామా ఇలా ఉంటే అంటే నేను ఇక అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలుపెట్టాను. ఈ రోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి. అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో. ఇక నాగేశ్వరరావు గారితో కూడా నేను చేసినప్పుడు మెకానిక్ అల్లుడు ఆ సినిమాలు చేసినప్పుడు ఆయన ఎంత సరదాగా ఉండేవారంటే, ఆయనతోటి సహా ఈయనతోటి కూర్చుని తినమన్నా తినలేని చిన్న టెన్షన్ ఉండేది. ఆయన అలా కాదు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి రా చిరంజీవి మనం కూర్చుందాం అనేవారు. ఆయనకి కోనియాక్ అంటే చాలా ఇష్టం. అది నేను ఫారిన్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి మంచి బాటిల్ కనబడితే ఎక్స్పెన్సివ్ కోనియాక్ ఆయన కోసం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చేవాడిని. అప్పుడు ఆయన తీసుకున్నా నేను పక్కన కూర్చుని ఆయనతో కబుర్లు చెప్తుండేవాడు.